హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటుకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త. సో ప్రియమైన ఉద్యోగ మిత్రులారా, మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త వచ్చేసింది. ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీ ఏర్పాటుకు కేంద్రం క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మీడియాలో ఈ విషయాలన్నీ తెలుసుకుందాము. సో కేంద్ర మంత్రివర్గం పలు ప్రధాన నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. వీటిలో ముఖ్యమైనది కొత్త 8వ పీఆర్సీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ. పీఆర్సీ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నూతన వేతన సంఘం ఏర్పాటుకు ముందుకు కొనసాగే పనులు ప్రారంభమయ్యాయి. కమిటీ నిర్మాణం. ఈ కమిటీకి ఒక చైర్మన్తో పాటు 2 సభ్యులు ఉంటారు. ఈ కమిటీ తయారు చేసే సిఫార్సుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు వారి వేతనాలు పెరుగుతాయి. సమయానికి నిర్ణయం. ఉద్యోగులకు ఈ మేరకు ఈ ప్రక్రియ అనేది ప్రారంభం కావడం ఒక పెద్ద విజయం అనేది చెప్పవచ్చు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ 12వ పీఆర్సీ అండి. 12వ పీఆర్సీ అమలు. ఏపీ ప్రభుత్వం జూలై 1, 2024 నుంచి 12వ పీఆర్సీ అమలు చేసే దిశగా దృష్టి పెట్టింది. సో రాష్ట్ర క్యాబినెట్ కూడా ఈ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సో క్యాబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తీసుకునే నిర్ణయాలు ఉద్యోగులకు మరింత ఆనందాన్ని అందించే అవకాశాలు ఉన్నాయి. సో ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కొత్త పీఆర్సీ మరియు ఆర్థిక సంతోషాన్ని అందించనుంది. మరింత ఆర్థిక సంతోషాన్ని అండి. సో అలాగే ఈ విధంగా అయితే త్వరితగతిన ఏపీ ఉద్యోగ పెన్షన్లకు 12వ పీఆర్సీ అమలు కావాలని అయితే ఆశిద్దాము. సో పీఆర్సీ ప్రక్రియను చేపట్టి త్వరితగతిన నివేదికను తెచ్చుకొని సమర్పించి కొత్త వేతన స్కేల్ అమలు చేయాలని అయితే లక్షలాది ఉద్యోగ పెన్షన్లు ఆశిస్తున్నారు.